భాగంగా వెళ్తారు. అయితే అంతకంటే ముందే ఎవరు దుర్యోధనుడు వచ్చి ఉంటాడు అక్కడ. అప్పుడు భగవంతుడు చెప్తాడు, ఆయన దుర్యోధనుడేమో ఆయన యొక్క తల దగ్గర కూర్చుంటాడు. అర్జునుడు మాత్రం కృష్ణ భగవాన్ యొక్క పాదాల దగ్గర నిలబడుకుంటాడు. భగవంతుడు ఎప్పుడైతే కళ్ళు తెరుస్తాడో ఎదురుగా అర్జునుడు చూసినప్పుడు, అర్జున మీరు ఎప్పుడు వచ్చినావు అని అడిగినప్పుడు, నేను కూడా వచ్చిన్నాను పక్కన అనేసి ఇతను కూడా పక్కన అంటాడు. ఓకే సరే అయితే అంటే ఈ రాబోయే యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకొని మేము మీ సహాయం అడగడానికి వచ్చాము అని అన్నప్పుడు, ముందుగా నేను చెప్పేది వినండి అనేసి, నేను ఒక్కడనే ఒకవైపు మా 10,000 2 అక్షోహిణుల సైన్యం అనుకుంటాను అనమాట కదా, 2 అక్షోహిణుల సైన్యం ఒకవైపు, నారాయణ సేన అనమాట. నేను ఒక్కడిని ఒకవైపు, మీకు ఎవరు కావాలనో కోరుకోండి, అయితే ముందు ఛాన్స్ మాత్రము నేను అర్జునుడికి ఇస్తున్నాను అని అన్నప్పుడు దుర్యోధనుడు భయపడతాడు అనమాట. సైన్యాన్ని అంతా తీసుకొని వచ్చి అర్జునుడు కట్టబెట్టడానికి, అందులో ఈయన ఏ సహాయం ఏం లేదంట, ఓన్లీ సహాయం మాత్రం చేస్తాడంట, యుద్ధం చేయడంట, ఆయుధం పట్టడంట అని అనుకునేటప్పటికి వెంటనే ఏ మాత్రం తడబడకుండా అర్జునుడు, నాకు కృష్ణ భగవానుడిని మీరే నాకు కావాలి, మీరు మా సైడ్ ఉంటే చాలు అనేసి కోరుకుంటానే విపరీతంగా ఆనందపడిపోతాడు దుర్యోధనుడు. విపరీతంగా ఆనందపడిపోతాడు. నాకు అదే కావాలనుకున్నాను వచ్చిందని. అర్జునుడు కూడా అదే ఆనందపడిపోతాడు, నాకు కృష్ణ భగవానుడు కావాలి కాబట్టి. ఇద్దరు ఆనందపడతారు. మొత్తానికి అక్కడి నుంచి కృష్ణ భగవానుడితో కలిసి అర్జునుడు ఇద్దరు ఉపప్లవానికి వస్తారు.